బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఓన్ వీడియో తీయమంటే ఎలా తీసాడు ఏమనుకోకుండా. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్తున్నాం. నైట్ అయితే ఓపెన్ ఏరియాలో పడుకున్నాం కాబట్టి సరిగ్గా నిద్ర పట్టలేదు. నైట్ మధ్యలో ఆకలేసిందని నెంబర్ 1 దోశ ఒకటి ఉంటే అది తిన్నాను. చూడండి, చట్నీలో ఉప్పు తక్కువైందంటే ఆడు చెమట తీసేస్తా అన్నాడు, వద్దులే అన్నాను. అయినా సరే అలాగే తినాల్సి వచ్చింది. మా వాడికి నా బ్యాగ్ బాగా నచ్చింది అనుకుంటా, నన్ను తప్ప ఇంకేం తీయలేదు, ఏమనుకోండి. దర్శనం లైన్లోకి వెళ్ళడానికి ఇంత దూరం నడవాల్సి వస్తుంది. ఈ లగేజ్ ఏమో తీసుకుంటలేదు, ఎక్కడ తీసుకుంటారో. లగేజ్ ఒకటి వదిలిచ్చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడే చెప్పులు అక్కడ వదిలేసి జాయిగా లగేజ్ పట్టుకొని వెళ్తున్నాం. చాలా దూరం నడవాలనుకుంటా, చాలా దూరం ఉంది. జాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి, ఈడేంటి అమ్మాయిలా నడుతాడని అనుకోకండి, వీడియో ఫాస్ట్గా పెట్టాను. అయినా మన నడకే అంత అనుకోండి, ఏమనుకోకండి. నైట్ అయితే ఫుల్ చల్లో పడుకున్నాం. దుప్పట్లు కూడా ఏం పెట్టలేదు, ఓపెన్ ఏరియాలో పడుకున్నాం. అసలే నిద్ర పట్టగా పడుతుందంటే నా పక్కన ఇద్దరు తమిళులు కూర్చున్నారు. ఆ తమిళ్లో ఏదో ఎంద సాట ఎంద బాట అంటున్నారు, సాంబార్ సాపిటి అంటున్నారు. నాకేమో నిద్ర పట్టలేదు, వాళ్ళు ఏదో నవ్వేసుకుంటున్నారు. సిరాకేసేసింది ఫ్రెండ్స్. లేచి 4 పీకుదాం అనుకున్నాను, ఎందుకులే తమిళ్ కదా అని వదిలేసాను. మలయాళం అయితే కొట్టేసేవాడిని. మళ్ళీ ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఇక్కడ లగేజ్ మాత్రం ఎవడో తీసుకుంటలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. జాయిగా నడుచుకుంటూ పోతున్నాను. అలాగా ఇంకెంత దూరం వెళ్ళాలో అర్థం కాలేదు నాకు. ఇక్కడ జీపులు ఉన్నాయి కానీ వాళ్ళు ఎక్కించుకుంటలేదు ఏంటో, జాయిగా నడవాల్సి వస్తుంది. ఇలా ఎదరికెళ్ళిన తర్వాత లైన్లోకి వెళ్ళాం. పాలు కూడా ఇచ్చారు, ఫుల్గా పాలు తాగాను. జాయిగా లైన్లోకి వెళ్ళాం. మాకు 1 గంట పట్టింది అంతే దర్శనానికి. లోపలికి ఫోన్లో అయితే తీసుకెళ్ళడం లేదు, మధ్యలో ఫోన్లో లగేజ్లో తీసేసుకున్నారు. చెకింగ్ కూడా గట్టిగా ఉంది. మధ్యలో 1 అరగంట అలాగే స్టక్ అయిపోయాను లైన్లో. లోపల మాత్రం దేవుని దర్శనం చేసుకున్నాక చాలా ప్రశాంతంగా అనిపించింది. నిజంగా చాలా బాగుంది. మొత్తం గోల్డే ఉంది ఎటు చూసినా. లోపల మాత్రం భలే ఉంది. ప్రసాదం కూడా పెట్టారు ఫ్రీగా, అది కూడా నెంబర్ 1 ఉంది. లడ్డు కూడా ఫ్రీగా ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. టికెట్లో ఫ్రీ లడ్డు అని ఉంది. సో ఫ్రీ లడ్డు ఇచ్చారు నెంబర్ 1గా, అది కూడా తినేసాం. దర్శనం అయ్యాక మళ్ళీ లగేజీలు తీసుకొని ఇక్కడ పైకి వచ్చాం. మళ్ళీ ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. మనం పొద్దున్నే లేచి వెళ్ళిపోయాం కాబట్టి కొంచెం ఫ్రీగా దర్శనం అయిపోయింది. ఇక్కడ మాత్రం జనాలు ఫుల్గా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మళ్ళీ లైన్లో వెళ్తారా లేకపోతే వెళ్ళరో తెలియదు. ఇక్కడ మాత్రం మనం ప్రశాంతంగా కూర్చున్నాం. చిన్నపాటిగా కాళ్ళు నొప్పులు వచ్చినాయి. మా అమ్మ మామిడికాయ తింటా కూర్చుందని నాకు కూడా చిన్నపాటి మామిడికాయ మొక్కెత్తే అది తింటా కూర్చున్నాను నేను కూడా. మా మామకి నెంబర్ 1 గుండు కొట్టిచ్చారు, నాకు కూడా కొట్టేస్తా అన్నారు. ఎందుకులే నిన్నే చూడలేకపోతున్నారు, నన్ను ఎక్కడ చూస్తారమ్మా తల్లే అన్న. జాయిగా దర్శనం అయిపోయాక బస్సు ఎక్కేసాం. మధ్యలో చాలా లొకేషన్లు తీసుకెళ్తా అని డబ్బులు అడిగారు. అప్పుడే మేము వస్తున్నప్పుడు వర్షం పడింది. వర్షంలో లొకేషన్ చూస్తాం ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదు. ఇక్కడ మాత్రం అడవి మాత్రం నెంబర్ 1 ఉంది. దిగుతున్నప్పుడు ఫుల్ అడవే ఉంది. అయినా జాయిగా బస్సు ఎక్కేసాం. క్లైమేట్ అయితే చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది, చల్లగా ఉంది. చుట్టూరు అడవే ఉంది మొత్తం. ఇక్కడ దిగేసి అడవిలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకులే మళ్ళీ పులిబాబాయ్కి మనకి పెద్ద పడదు కదా, పెద్ద పరిచయం కూడా లేదు, మళ్ళీ ఫీల్ అవుతాడు ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదు, లేకపోతే వెళ్ళిపోదును. ఇక్కడ చిరుతుపుల్లి ఒకటి తిరుగుతుంది అన్నారు, అదేమన్నా కనపడద్దేమని చాలా ఎతికాను, ఏమీ కనపడలేదు. అయినా సరే వెతుకుతూనే ఉన్నాను. బస్సులో మాత్రం ప్రశాంతంగా ఉంది. సేమ్ బస్సు ఎక్కాం. మళ్ళీ ఇక్కడ కొండ దిగుతుంటే ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ బస్సులు ఆగినాయి. ఈ అడవిలో కొమరం భీం ఉంటాడేమో అని ఆశపడ్డాను, ఎవడో కనపడలేదు. కనీసం రామన్న ఉంటాడు అనుకున్నాను, అలా కనపడలేదు. ఈ చెట్లు ఉన్నాయి, అది ఎర్రచందనం చెట్టు అనుకున్నా. పుష్పరాజులాగా స్మగ్లింగ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకులే బొక్కలు వేస్తారు, మనకు అంత బిల్డప్ తప్ప ఏమీ లేదని చెప్పి వదిలేసాను. అది ఎర్రచందనం మొక్కే అనుకుంటున్నాను. అదే అయితే తగ్గేదేలే, దిగుతాను బస్సు దిగుతాను, పుష్పరాజు అంటాను. ఇక సీన్ లేదులే అని మాత్రం అనుకుంటే.
జైగా చిన్నపాటిగా ఇక్కడ వర్షం పడింది. చూడండి అద్దం మీద నీటి చుక్కలు. అడవి ఎక్కడైతే ఫుల్ అడవి ఉంది. భలేగా కొండ దిగుతున్నాం. చాలా కొండలు దిగాల్సి వస్తుంది. మొత్తానికి చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత కొండ దిగాం. కొండ దిగిన తర్వాత ఏం జరిగిందంటే అదో పెద్ద ప్రేతాత్మ కథ. కొండ దిగిన తర్వాత ఆకలేసి బస్ స్టాండ్ దగ్గర ఒక హోటల్ ఉంటే అందులోకి వెళ్ళాం. అది మీల్స్ 120 రూపాయలు అన్నారు. అది వీడియో తీయలేదు. ఆ మీల్స్ చాలా చండాలంగా ఉన్నాయి. ఎంత సాంబార్ అని చెప్పి 3 సాంబార్లు పెట్టారు. రసాలు తప్ప ఏమీ లేవు. పప్పు ఒకటి పడేయారు మా మొక్కన్న. ఒక ఫ్రై అంట. అవి పెద్ద బాగాలేదు. మొత్తానికి ఆకలేసి ఏం చేస్తాం, కళ్ళు మూసుకొని ఏదో ఒకటి తినేసాం. తిన్న తర్వాత అర్థమైంది అనవసరంగా తిన్నామని. తమిళ్ హోటల్ అంటే అది, తెలుగుది కాదు. సాంబార్ సాంబార్ సాపటి అంటున్నారు. ఏం తమిళ అంటే ఇక్కడ తమిళ వాళ్ళు తప్ప తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు. మొత్తం తమిళ వాళ్ళే ఉన్నారు. నేను కూడా ఒక బొట్టు అడ్డంగా పెట్టుకొని ఐఎమ్ ఫ్రమ్ తమిళ్ అంటే ఒక కూర మంచిది వేస్తారనుకున్నాను, కానీ వేయలేదు. ఏం చేస్తాం, ఐఎమ్ తమిళ్ తలపతి ఫ్యాన్ అందాం అనుకున్నాను. ఎందుకులే మన మొక్క ఉండదని చెప్పి అనలేదు. నిజంగా కొండ దిగుతుంటే క్లైమేట్ మాత్రం భలే ఉంది. ఇక్కడ నుంచి సిటీ అయితే చాలా చిన్నగా కనపడుతుంది. చిన్నగా మొత్తం కొండ చాలా పెద్దది. ఎక్కితేనే కానీ అర్థం కాలేదు అంత పెద్దదని. మబ్బులు మాత్రం కొండ పక్క నుంచి వెళ్తున్నాయి చూడండి. చాలా పీస్ఫుల్గా చాలా చల్లగా ఉంది. అక్కడ కొండలు మాత్రం భలే ఉన్నాయి. నేను కూడా ఇక్కడ దిగేసి అడవిలోకి వెళ్తానే మా అమ్మ అన్నాను. మా మామ ఏమో ఏడవలేని వాడికి ఏడుపు ఎక్కువ అన్నట్టు సామెతలు చెప్తుంది. ఆ సామెత తినలేక శుభ్రం పడుకున్నా. కొండ దిగి తిరుపతి బస్ స్టాండ్కి వచ్చాం. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తాం. నైట్ అంతా జర్నీ. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో పార్ట్ 3లో పెడతా.